మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భమున మరి ఈ రోజు లక్ష్మీ వెంకటేష్ థియేటర్ లో గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ చేయడం జరిగింది. సినిమా చూడటానికి వచ్చిన ఆయన అభిమానులకు, జనసేన కార్యకర్తలకు, జనసేన నాయకులకు హృదయపూర్వక పవన్ కళ్యాణ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ మన తరఫున పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాం. ఈ రోజు మరి చాలా ఘనంగా ఈ కార్యక్రమం చేయాలనుకున్నాం. దురదృష్టవశాత్తు గత 3 రోజుల నుంచి మరి విపరీతమైన వర్షాభావం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై ఎంతో మంది మరి కొండ చర్యలు ఇరగబడి విజయవాడలో చనిపోవడం జరిగింది. దానికి మన పవన్ కళ్యాణ్ గారి మనసు కలిసి ఈరోజు ఏ ఒక్క కార్యక్రమం నా కేకులు కట్ చేయడం కానీ, ర్యాలీలు కానీ మీరు చేయబాకండి. నా మీద నిజమైన గౌరవం ఉంటే మీరు ఎన్ని మరి సేవా కార్యక్రమాలు చేయండి అని చెప్పిన సందర్భంగా మరి ఈ రోజు ప్రతి వార్డులో కొన్ని గ్రామాలు పోయి లోతట్టు ప్రాంతాలు చూడటం జరిగింది. వారికి కాయలు, కూరగాయలు మరియు పండ్లు, పలహారాలు ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కాలనీ పోయి మన మంచి ఆశ్రమంలో కొన్ని కూరగాయలు పంచడం జరిగింది. కాబట్టి ఈ రోజు మరి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాం. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గతంలో చేసుకున్న పుట్టినరోజుల ఖర్చయితే ఈ రోజు సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసుకున్న ఖర్చుల సెలబ్రేషన్ ఒక పండుగ ఏమైంది. అది వినుకొండ నియోజకవర్గం నేను కేవలం సినిమా చూడడానికి రద్దపడడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజు మరొక పవన్ కళ్యాణ్ గారు జరుపుకుంటారు. ఎప్పుడు ఎంతకాలం పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కూడా ఆయనకి తోడుగా నేను అమ్మలేదు. ఆయనకు ఎటువంటి హాని కలగకుండా ఇంకా మంచి మంచి పరిపాలన అందించుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఉన్నత స్థాయికి 2029లో ఖచ్చితంగా కాబోయే సీఎం అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం, ఇక్కడ కాదు ఇంకా ఎక్కడ వేసిన వెళ్తాం. 2024లో పవన్ కళ్యాణ్ ఆపే మొదలు లేదని చెప్పి ఈ సినిమా ద్వారా ఈ సెప్టెంబర్ 15 తెలియవచ్చుకొని 2029లో జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు లేదు, ఒక్క సీటు కూడా లేకుండా చేస్తారు పవన్ కళ్యాణ్. గుర్తుపెట్టుకో, ఛాలెంజ్ చెప్తున్నా.